ఆడపిల్ల మామ ఆడపిల్లకు పళ్ళ చెట్టు లాంటి పళ్ళ చెట్టు భూమిలో పుట్టినప్పుడు కూతురు ఉయ్యాల కాదలు గాయాల పండ్లు వండాల పండ్లు పది లోపు తిని బతుకున్న పళ్ళ చెట్టుకు పేరు పళ్ళ చెట్టు లాంటి ఆడపిల్ల భూమి మీద మొలిగే మొలిచినాడు కొడుకులు కనాలి కూడి బిడ్డలు బిడ్డలు కనాలి ఇళ్లలో ఒక మీద పేరు ప్రఖ్యాతలు పొందలేదు మనము ఏ జన్మ ముందు మామా పశువులు వేసే గడ్డలు పెట్టినవా తినవా మన్ను పూసినవా 7 లక్షలు ఎత్త కొట్టినవా పొరుగు పక్కల భార్య భర్తలవా తినవా మామ కొడుకులు బామా అందుకని తెలిసిన పెద్దలు ఏ భూమి మీద మొట్టమొదలు ఆశ పుట్టి తర్వాత మానవుడు పుట్టి ఆశ లేని జీవి భూమి మీద రంది లేని జీవి భూమి మీద బామా రంది లేని మానవుడు బామ నేను ఎప్పుడు డబ్బు బాగా డబ్బు సంపాదించిన వాడు ఈ డబ్బు కొంచెం ఏమి కొడుకులు కనుకున్న తల్లికి బిడ్డల మీద రంది ఉంటుంది అవ బిడ్డలు కనుకున్న తల్లికి కొడుకుల మీద రంది ఉంటుంది బామ ముసలి వాళ్ళకు ముచ్చట మీద రంది చంటి పిల్లలకు పాల మీద రంది ఉంటుంది అవ యశకాంతకి పూట నా దగ్గరికి ఎవరు రాబోయిన రంది ఉంటుంది బామ ఈ భూమి మీద అందరు కొడుకుల కన్నా వాళ్ళే ఉన్నారు అందరు బిడ్డల కన్నా వాళ్ళే ఉన్నారు మనలాంటి వాళ్ళు భూమి మీద ఎంతమంది లేరు కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు ఈ జన్మకు మనకు ఆ బ్రహ్మదేవుడు మనలాంటి మనతో సంతాన భాగ్యం రాయకపోవచ్చు బామా ఎందుకు బాధపడతామమ్మా ఈ పులియేంద్ర నగరాన ఉన్న ఒక ప్రజలనే ఒక కొడుకుల వాళ్ళే బిడ్డల వాళ్ళే భ్రమించుకున్నాం రేపుడికల్లా మన ప్రాణమైనాడు మన ధనం నిన్న వాళ్ళ ధర్మంగా దానం చేసుకుంటారు మాము పూర్వజన్మ కొన్ని సుఖితం అని అంటారు పూర్వజన్మలో ఏ పాపం ఉండగట్టుకున్నాం ఈ జన్మలో మనకు పిల్లలు కాలేదు అని లేక తాత ముందు ముదుపు తాతలు మన పూర్వీకులు చేసిన పురోహితుడు చేసిన పాపం పురహరునికి కొట్టును అన్న పురహరుడు చేసిన పాపం ఎక్కడ ఉన్నదో అని మనం తప్పులు చేస్తాం మనం సంపాదించిన రూపాయి మన పిల్లలకి ఎట్లా దాచిపెడతామో మనం చేసిన పాపం కూడా మన పిల్లలకి దాచిపెట్టినాం పురాహరుడు చేసిన పాపం ఏమైనా ఉంటే పుట్టబోయే పిల్లలకు తప్పదు మరి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నో పాప కర్మాలు దూరమై మనకు ఫలము కలగాలనంటే మృతమయందున పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి కొడుకుల కన్నులు బిడ్డల
బిడ్డలు లేరన్న బాధకు ఈ వరాలు పట్టిన ఉన్నారు బిడ్డల వరం అడిగి తెచ్చుకున్నారు ఉన్నారు బిడ్డల కన్ను అయ్యో నా బిడ్డలు ఎవరింటికి పోతారు ఎవరింటికి వస్తారు నా బిడ్డలకు పుట్టినింటికి తోవ ఉండాలి భగవంత నా కొడుకుంటే నాకు ఒక్క కొడుకుంటే నా బిడ్డలకు పుట్టినింటికి తోవాలి బిడ్డల కన్నా తల్లి కొడుకుల కొడుకు వరాలు పట్టిన పుల్లు ఉన్నాయి గొప్పరాలు ఉన్నాయి కొడుకుల వరం పొందిన వాళ్ళు ఉన్నారు పుట్టు చెట్టుకు పుట్టుకు మొక్కి వరాలు పట్టి కొడుకుల బిడ్డలకు ఇప్పటికెప్పటికన్నాడయ్యా కష్టపడి చూడండి ఫలితం ఎట్లా దక్కును అని అన్నాడు కష్టమయ్యా దైవం అనుకోని నాద తిరుగు అర్థం నాగలోకమంతా ఒక మాట వెయ్యంగా ఒక్క రాయి తరుగునా ధర్మ పోరాటానికి ఏనుగా మాట వినంటే అంకుశంగా ఉన్నాడు ఏనుగు అంకుశం గారికి ఎత్తనంటే ఎంత మోడైనా బయట పోతే బడాయి కొడతాడు నా అంత మోడు లేడంటే ఇంటికి వచ్చినంత ముక్కిన పేరు పెట్టుకుని కొడగారికి ఎప్పుడైతే అయిందో 7 మేడల్లా బాలా ఎండి అన్ని సమ్ములు పెట్టింది పేరు వేసుకోవాలి పెట్టింది పొరుగుడికి చేతులు పట్టుకోవాలి
రావే రావే తయారు కావంటే మొత్తం ముడతలు చీరే మొక్కల కాడుకుంటాది ఇవాళ చీర తలకన పెడతానికి ఇచ్చేసిండే ఎక్కడి జబర్దస్త్ బాగా కొత్త చీర కొత్త చీర కాదు మరి ఎక్కడిది పాత చీరే పాత చీర నిన్న మనకి లేకపోయి ఇస్త్రీ పెట్టిందండి ఇస్త్రీరా మన ఇంట్లో ఇస్త్రీ పెట్టలేదు కదా అయిపోయినా ఇస్త్రీ పెట్టిందంటే నాడు లేకపోతే ఇక రేపు ఊరికి పోతాను కదా అని నిన్ననే పట్ట వెండి చేసుకొని మా అవగారు పెట్టే కన్స్టెంబు లేదా బాటిల్ లేవు అలాగే చెప్పే బాటిల్ బంగారం అసలు బాటిల్ అయితే వాళ్ళ ఇంట్లో లేవురా మా ఇంట్లో బాటిల్ తిరిగి వచ్చినాం కంచు చెంబు నిండా నిప్పులు పోసుకొని ఇంట్లో పోయి అటు ఇటు చేసుకోవాలి నూక్కొని కాదు బాగున్నదా ఇన్ని రోజులు వాటి నీకు ఏమని చెప్పింది మా అవకే మొక్కలు కరెంట్ బిల్లు చక్కెర ఖర్చు రేపటి నుంచి నన్ను నీ ఇస్త్రీ నీ ధోతి నీ అంగి నీ తువాల ఇస్త్రీ పెట్టాడు అయ్యో మన ఎట్లు చూస్తలేవా మన ఎట్లు అన్ని సాటుకున్నది సౌది కోడే రాయనకే సూటి పెడతాను ఆయన పాప సీకెట్లో చూస్తున్నాడు పోయి కలియాడు వీడు పైన అని చెప్పి అమరంగి రాజులకు అప్పచెప్పిండ్రు బండ మీద కొలువు తీరిండ్రు రామ 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 తొక్కుకుంటూ పోతలేరమ్మా దారిలో గుడి దాడి పోతలేరు ఏమి లేదు ఏ పుట్టలు ఏ చేసులో అమ్మ బడి కట్టిన పుణ్యమేనాట గుడి కట్టిన పుణ్యమేనాట
కాపుతే మా భూమి నిన్ను ఒకరి కడుపు కాదు అక్క పిల్ల అక్కరు రాదు చెల్లె పిల్ల చేతికి లేదు పరాయి పిల్లలకు గాజులు పెడితే పైన చేడు నవ్వులు చేడు అల్లోడు పోతే అప్పుల చేడు అప్పులు వస్తే నొప్పుల చేడు అని అంటే ఎడ్డో గుడ్డో మా కడుపు వండితే మా పిల్ల మాకు ముద్దు ఎవరి కడుపు వారికి తీపోనంటారమ్మా ఎన్నూరు జగన్నాథం నాకు భార్య భర్తలే అవ్వ తిరుగని తీర్థుడు మొక్కని దేవుడు లేదు కాదు మాయమో ఏ దేవుడు సఫలమైన వాళ్ళకు సంతానం ఉన్నదా లేదా అనేది కూడా చెప్పాలి ఆడవిల్లా అనుకున్నది మొక్కిన చేతులకు మొహరుండులు వచ్చినాయే నడిచిన కాళ్ళకు ఓర్చి పొక్కులు వచ్చినాయే మోసిన మాడండిగలు ఊసిపోటిన ఏక పిల్లలు గారు నాతో నేను కొట్టు పేరు మోస్తాను దాంతో పని ఏమన్నా ఆగో మొదలు పెట్టి ఇప్పుడు పెట్టకుండా నడుస్తుంది వాళ్ళ మాట మనకి రాదా రామే బాబా చంద్రరేఖాదేవి రామే బాబా చంద్రరేఖాదేవి తలగాడ బాబా తల వంచి ఏ భగవంతుడు కళలు అనగానే మరి కూడా మరి చెప్పలేదు నాదా ఆడవిల్ల భూమి మీదకి వచ్చిన ఆడవిల్ల ఏ నిందనైనా మొయ్యవచ్చు కానీ కొట్టి నిందన మొయ్యలేను ఇక నాకు సంతానం కలుగుతాలేదు నీ కాళ్ళ కాడ తలవంతానడి లోన నా తల కొట్టి నా ప్రాణం తీసి నన్ను కట్టడి గల ధ్యానం చేసి అగో మన రాజ్యం వెళ్ళిపోయి ఏ పర్రాయి స్త్రీ నన్ను పెళ్ళి ఆడి అగో కొడుకులు విడే అనుకోమన్నావు బామా నేను గంత నీ ప్రాణం తీసి అంత కటికవాన్ని అనుకున్నావా బామా గంత కసాయివాన్ని అనుకున్నావా బామా ఎంతమంది చూడంగా అగ్ని సాక్షి నేను లగ్న వారిన 3 ముళ్ళ బంధము తోటి ఏకమైన 7 అడుగుల అనుబంధం అయింది బామా నీ ప్రాణం తీసి అంత కటికవాన్ని కాదు కసాయివాన్ని కాదు బామా ఒకవేళ అడవిలో నీ ప్రాణం తీయను కానీ నీ ప్రాణం తీసిన కాడా అదే కడుగము తీసుకోని బామా నా డొక్కలోనా నేను నాటుకోని బామా ప్రాణం బామా అడిలోనా ప్రాణం తీసుకుంటా
ఒక్క దిక్కి పెయినామా ఒక్క దిక్కి నీ ప్రాణం తీసి మరొక్కలు పాడవడా మరొక్క ఆడతానా తెంపి ముడేస్తే కొలుత భారీ భారీ అని అంటారు నీ ప్రాణం తీసి నేను మారులక్క వాడ మారుబొట్టు పెట్టా ఇదే కడగం నా ఎవరు నాటుకుంటానంటే నేను అడ్డబట్ట పెట్టినాను అన్ని అని నాదో నువ్వు రాజమే లేటి రాజమయ్యా నువ్వు మర్రి చెట్టు సొంటోని మర్రి చెట్టు కింద మరెందరూ నీడని కూర్చుంటారు కదా మర్రి చెట్టు మీద ఎన్నో జీవులు తావరాలు ఉంటాయి నా ప్రాణం పాడవడం ఉంటే ఎంత పోతే ఎంత నీ ప్రాణం నేర్చుకుంటా అన్న మాట నేను వాడికి ఎట్లా వచ్చింది నాయ్య నేను కొడుకులు అన్న మాట దియ్యా నేను బిడ్డలన్న మాట దియ్యనే నాదా అన్నట్టుగానే ఊళ్ళో మనం చచ్చిపోతే ఊరంతా ఏకమే మన దానం చేయకపోతారా భార్య భర్తలను కొందరిగా గుండెరాయి చేసుకున్న లోకం మీద మనలాంటి వాళ్ళు కొందరన్న లేరా కనుక పొట్టోళ్ళైన వాళ్ళు కొందరు ఉన్నారు కానీ కానుక దక్కగా కడుపు కోతకి ఏడ్చుకుంటా పొట్టోళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొడుకులన్నమాట నా నోటికి రావద్దు బిడ్డలన్నమాట నీ నోటికి రావద్దు అనుకుంటు భార్య భర్తలు కాలు పన్న మీద కొలువు తీరు మరి వీళ్ళకెళ్ళి పడబడ్డ గుడి కాడి నుంచి వెళ్ళి రామ రామనే రామ రామనే రామ ఆ భార్య భర్తలు భవనాలు నిండుకున్నారు ఆ రాజు స్నానం చేసి భార్య చేత పంచపక్ష పరమనములు భుజించారు దేవి దాసి అయ్యా ఏందయ్యా పాడవడం మీద చేసి మాట్లాడుతాను ఏందయ్యా ఆయన చూస్తే అనుకోవాలి ఎవరు మా ఆయన అంటే ఇంతమంది మీ ఆయన ఉన్నాడా అవు ఆయన మా ఆయన కాదా ఆయన పేరు పవన్ కళ్యాణ్ మరి నీ పేరు నా పేరు ప్రవళిక అంటారు దాసి ఓ మేము దేవాని దేవతలు పూజలో పోయేటప్పుడు తీరుగానే ఉన్నాను మేము అట్లా పోయి కష్టాలకు పక్క చిక్కిపోయిన ఏం చేయాలయ్యా రోగం తిరిగి ఎండ కొడతాను కదా అందుకే ఇట్లా అయిపోయానయ్యా వానకాలం కూడా కూలర్ ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాం రాదు అటువంటి పులింద్రమా రాదు అటువంటి నేను రాదు రాదు నా భార్య భయమని అవో భార్య చేత పంచపక్ష పరమను బోధించి సీత జన
ధర్మాన్ని చేయగండి గట్టి ఎదుగున్నాడమ్మా. రాజీ వేలుకుంటా ఉండని 7 మెడల దాశలు చూసి సగంగా వెళ్ళి కాటంలోకి వెళ్ళేసి వచ్చినట్టు గుర్తుంది. పక్కదాను అవ్వా ఎక్కడో ఊరవతలు ఉన్నించినట్టు గంట గనం మొత్తుకోవద్దు కదనే. ఇగో మీ ఆయన నువ్వు కలిసి దేవాన దేవతల పూజ పోతుంది. పూజ వేసిన కాంచెలు నిన్ను మాట అడగాలనిపిస్తుంది. అడిగితే నువ్వు ఏమనుకుంటావు అని నా గుండెల గుండెత్తేసినట్టు అవుతుంది, ఓ బండెత్తేసినట్టు అవుతుంది, ఓ రౌతెత్తేసినట్టు అవుతుంది, బోర్డుకు బోర్డే బోర్డు ఇచ్చినట్టు అవుతుంది. రౌతేంటిది, గుండేంటిది, బండేంటిది, బోడేంటిది, బోర్డు అంటే అంత గదే కాదే. అవ్వా మీరిద్దరు భార్య భర్తలు దేవాల దేవతల పూజ పోతుంది. మరి పేరకాడ ఏ దేవుడైనా సంతాన ఫలం ఇచ్చానా ఇగిలిచ్చానా? లాంజముండ ఇచ్చిన మాటకు అర్థం ఉన్నది. ఇగిలిచ్చిన అంటే అనగానే అయిపోయే. ఇగో ఇచ్చంత్రాల పిల్లకాట అచ్చంతరం ఎత్త గోడ సాటుకు పోయి కోకినట్లు వేసుకున్నట నియాస ఉంటాయి. సోద్యాల పిల్లను సోరలెత్త ఎలుకెత్తకపోయి ఎలుగులో పెట్టిందట. ఏమున్నారని వెళ్ళిపోయే గురిలు ఎత్తగారిపోయాను అన్నట్టు ఏమున్నదా ఓ నీతివంతుల నీళ్ళ పోతే నూతుల నీళ్ళు అన్ని లోతుకు వేరేట. ప్రతివతాన్ని పరమన్నం అయితే తెల్లారదాకా చల్లారలేదట. ఇసుక సరిగే ఈరా అంటే ఈరవ్వ అంటే అవ్వ వాళ్ళు నన్ను అడగచ్చిన ఇంట్లో పోయి 2 తరపులు దగ్గర వేసుకొని మూల కూర్చొని ముసి ముసి నామూలు లాగిందట. నీ ఆసోటి పోయి ఎన్ని పిల్లలు కన్నా తల్లి కానీ ఒక్క ముచ్చట అర్థం కాలేనా? ఎక్కడ మొదలు పెట్టింది, ఎక్కడ కూసి వెళ్ళింది. ఇగో అట్లా కాదమ్మా, పాతల నాటి తాటికే కావస్తున్నాయి. ఇచ్చంద్రాల పిల్లగాట అత్యంతలు ఎత్తే గోడ సాటుకు పోయి గోకి నోట్లు వేసుకున్నదట. చూద్దాం. సోద్యాల పిల్లను సోలెత్త ఎలుకెత్తకపోయి ఏనుగులో పెట్టి సోలనే సోలకు సోలే ఏమున్నారని వెళ్ళిపోయే గురిలెత్త కరిగిపోయాను అన్నట్టు. నీతివంతుల నీళ్ళు పోతే నూతుల నీళ్ళు అన్ని లోతుకు పోయినాయట. ప్రతివతాన్ని పరమన్నం అడితే తెల్లారదాకా చల్లారలేదట. ఇసుక సరిగే ఈరంటే ఈరవ్వ అంటే అవ్వ వాళ్ళు నన్ను అడగచ్చిన ఇంట్లో పోయి 2 తరపులు దగ్గర వేసుకొని మూలం కూర్చొని ముసి ముసి నవ్వులు నవ్విందంటే ఒక్క మాట 2 అర్థాలుంటాయి. దేవుడు సంతాన ఫలం ఇత్తనో ఇచ్చినట్టు, ఇయ్యకుంటే వాళ్ళకు లంటోటలకు అన్నట్టుగా అంతే. ఇప్పుడు నేనన్నా వాళ్ళు అంజాననా లమ్మిడి అననా బోసుడి అననా ఇప్పుడు అన్న ఏం చేయమని నేను ఎప్పుడన్నా లంజాన అన్న అనవా? నేను గాలి వార్త అంతేనా అమ్మా? మరి ఆ తల్లికి చెప్పటానికి నోరు లేకుండా చెప్పక తప్పేది కాదు, ఇది దాస్తే తాగేది కాదు. అమ్మా ఎన్ని నోవులు నోవినా, ఎన్ని పూజలు చేసినా, ఏ జన్మములు చేసుకున్న పాపమో ఏ దేవుడు మమ్మల్ని కరుణించలేదు. మాకు సంతానం లేదు తల్లి. ఏనో పెన్నట్టున్నదిరా. ఎట్లా కాదురా అమ్మా, ఏరుగోర పోయి పీరుగోర వచ్చినా ఏ దేవుడు మా భక్తి మెచ్చి మాకు సంతానం ఇయ్యలేదు అన్నావు. అవ్వా రాంగైనా బాయ ఒప్పిలేదా? ఏదన్నా చెట్ట ఒప్పిలేదా? 3 తాడుతోటి 3 మందుతోటి ఉరి పెట్టుకొని నీ ప్రాణం తీసుకోపోయినావు. అవ్వా 12 చెరువు పొలవార మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కనిపించనాడిది భూమి మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకు బతుకుతా నీ గొడ్డు బతుకు పాడు. ఆ సోని దాన్ని అయితే ఉల్లేకుతో ఉరి వేసుకొని సత్తును.
గట్ల కాదు రావారు వారిగో ఎంతైనా గుడ్డ పేగులు దాని అంతే గున్నాల దానికి అత్తదాట సిగ్గు నువ్వు గుడ్డ పేగులు అని అన్నట్టు అవి గున్నాలది అన్నట్టు అర్థమేట వాళ్ళకి అర్థం అవుతుందిరా నువ్వు కదా 400 మంది నట్టు కూడా పుట్టాడు తనక తప్పక తన పేరు చెప్పక విట్టి లేదా పెట్టి బాలకథలు నువ్వు మతగా చెప్తాను శాస్త్రాలు కానీ కథగానే కష్టపడతాను నా చేత ఎన్నోళ్ళే నన్నే వందరు నీకు నీకు బాయి దొరకని కదా నీకు చెరువు దొరకని కదా నీకు మూతడు మందు దొరకని కదా మూతడంత తాడన్న దొరకని కదా ఎందుకు బతుకుతాను నీ బతుకు పాడు అనను నా భరత కొరకు నిలుపు మీద బతకాలనుకుంటే కానీ నా ఇంట్లో పనులు నన్ను గిట్లన్నారు నేను తవ్వంటి పోతాను ఎంతమంది ఎత్తిరిస్తారో ఎంతమంది నా పేరు వీరాగా దేవుడా పాడవాడా దేవుడు నీకు ముందు చూపు ఎనగరా భగవంతుడా నీ కలము దేవుడా నేను కొడుకులు ఇయ్యకున్నా కంటల్ల పెంచడల్లా చూసుకుంటా నీ కళ్ళు వండగదరా దినానికి నందులు గాను నీ కళ్ళు పిండి నేనందరూ కొందరు లోకములు ఎవరు చేయని పాపము నేనేమి చేసినదా దేవుడా నేనందరూ నీ పూజ కట్టలేదా నీది గంపంత కన్నురా దేవుడా నీ గంపంత కన్నులోన ఎర్ర దీవుల ఏ చోట నీ కంటికి నీవు కాన రాలేదా ఒరిగింది ధరణి ధరణి ఒరిగింది ధరణి ధరణి ఎంతమందిలో ఇట్లా మాట్లాడుకుంటే బతికాలి ఇంకా బిడ్డ చంద్రరేఖ ఏడ్చి అవో ఎప్పుడు స్రోదప్పి అంటే మడిపోయిందో కలలోన పొలమారి ఎప్పుడైనా సట్టేడు సముద్రాలు ఉన్నది మరి కాలిక దేవి ఆ కాలిక దేవికి ఈ బిడ్డ సోప ఎప్పుడు మనిషి ముట్టిందో మరి నడిచేది మరి ఎప్పుడు ఆడి చేతులు పూర్వాన్ని వరకు ఉన్నదో పులియంద్ర నగరం పులియంద్ర మారాన్ని మారే చంద్రరేఖ దేవి తిరుగుతుంది గత బుడమారి చెప్పబద్ద గానాడు కాలిక దేవి
స్వామిని కాదు మోమిని కాదు పెంచేసిన దయ్యాన్ని కాదు పని కూడా రక్షాతిని కాదు అన్ని దేవతల పూజలు ఏసీలు భార్య భర్తలు 7 నాగమలు 7 వైపులు 7 గాడి మళ్ళీ 3 20 నాగమలు కట్టుకొని 33 నదుల దానాలు ఆడి 66 గుళ్ళల పూజలు పట్టి నన్నెట్లా నువ్వు మర్చిపోయినావు బిడ్డ నేనేమన్నా కాదు 7 సముద్రాల ఒడ్డుకున్నది కాదిక దేవిని మరి పూలాభిషేకం పాలాభిషేకం నీలాభిషేకం చేసి నువ్వు 7 సముద్రాల ఒడ్డుకు నా గుడిలో పూజ పడితే నువ్వు కోరుకున్న కోరిక కొమ్ము లేచిపోతా బిడ్డ నేను కొడదామంటే నాకే దెబ్బ తాకుతుందిరా ఏందమ్మా చంద్రరేఖ ఒక్కసారి పాలసీ నడిపించి ఎవర్రా నాగరం పరం కాలిపోయిందిరా మంచిలోకి ఇచ్చిన అచ్చినోడు అంత దోతోడా లేకుండా కొట్టాం పైన నాతో చెప్పు ఎవరితో చెప్పాను భూమిలో వాటిని పోయి మీకు ఫ్రెండ్తో రావేసినట్టు మెత్త అదే నీకేమన్నా కళ వచ్చినా అదే వస్తాయి కానీ లేచే వరకు ఒక్కటి ఆదుకుంటుంది చెప్తాంటారు కదా అయ్యో నువ్వు గాయదిరంజవి కాదు నువ్వు గాయదిరంజవి ఎప్పటికీ ఆదుకుంటలేవే మంచిరంజవి అయితే ఆదుకుంటావు అంటారు నాకు ఆదికే రావా పోవడవాడ ఎంత ఆది చేసుకుందాం అన్నారా పన్నప్పుడే చూడండి ఇక అవా మరి నీకేం కనొచ్చిందల్లా అమ్మా అమ్మా కలగండి కలగండి నేను తెలకొండి అమ్మా స్పష్టంగా కాళికా దేవత కాళిక దేవత ఆ కాళిక దేవత ఏమని చెప్పిందవ్వా ఓ బిడ్డ నేను కాళిని కాదు బావిని కాదు బిడ్డని కాదు పిశాచిని కాదు చేసి తోరిన దయ్యాన్ని కాదు కూతాన్ని కాదే నా బిడ్డ నీ భర్తను కలిసి తిరిగేదాన్ని జాతరలు తిరిగేది నా గుడికాడికి రాకపోతే నట్టడి లోపట సముద్రాల వడ్డుకు నా పేరు మీద కాళికా దేవత గుడి ఉన్నది నా గుడి కాడికి ఎన్ని తీర్థాలు తిరిగినట్టు నా గుడి కాడికి వచ్చి నా వల్ల పోయబడితే మీ కోరిక తీర తెట్టు కొడుకురు నీ కోరికో భ్రమ తీర తెట్టు బిడ్డలను మీకు సంతానం ఇస్తానని సపన వంద మాట చెప్పింది నాకు నీ పక్క పంచే నేను నీ పక్క పంచే నేను నాకన్నా చెప్పద్దా ఆ కార్యక్రమం
నీ పెళ్ళి అయిందా? నీ భర్త ఎవరు కాదా? నీకేం చెప్పుద్ది? గజలని సాడి తెంపితే బాడకావు ఎందుకో మొగుడున్నప్పుడు కన్నదో కానుపదో కీర్తదో పేరారా మొగలు లేక ముందుగా అంటేనే ఈ పొల్ల మొగలు లేకుండా కష్టపడి కన్నదని ఈనాడు పేపర్లో అది మంచిగా రాసేటప్పుడు పేపర్ చెక్క కొమ్ములపై రామాని పేరు ఇట్లాంటి చేతుల పాడు తాడు చెప్పారు ఈత చెప్పారు తెలియదు లంజ. నువ్వు ఆడదానే నేను ఆడదాన్ని నేను ఆడోళ్ళం ఈడగొట్టుకున్నా ఏం కాదమ్మా నువ్వు ఆడదానా? నీ దగ్గర ఆడదాని రీతి ఉందా? వారి డోరు తరపోడా ఇగో నా దగ్గర నాట ఆడదా అంజి తాపిస్తలేదట నువ్వన్న మంచిగా దమ్మార చూసి ఉన్నది లేదు అంత కూర్చోలేదు తరలంజే అమ్మా ఓ తల్లులారా కాలికి దేవత వచ్చి నాకు కలి చెప్పింది నా భార్య భర్తలను కలిసి రమ్మని చెప్పింది నా భర్త ఎప్పుడు రావాలి నా భర్తను తీసుకొని గుడి కాడికి ఎప్పుడు పోవాలి ముక్కులు పెట్టుకుని కొంగు సాటు పెట్టుకుంటాను ఆడోళ్ళం కాదా ఇప్పుడు బాడి నా బాడి మరి గానాడు కనుక మీకు 7 మెడల్ అసలు చంద్రరేఖ దేవి నా భర్త ఎప్పుడు రావాలి నా కళ వచ్చిన 7 సంవత్సరాల కొట్టుకు కాలికి దేవుడు మరి గుడి పూజ పోవాలి నా భర్త వచ్చినంట భర్తను బదిలాలు తీసుకొని పోతాను భర్త రాక చూస్తాను బంధు పెట్టుకొని 7 మెడలకి వెళ్ళిపోతాను గారాజు కొయ్యరాజు అలా కొయ్యరాలతో కొయ్యాల గొమ్మరాలా బ్రహ్మతోడి కట్టిన బ్రాహ్మణ వాడికి వెళ్ళ రాజు పేరు పెట్టే భార్యను ప్రేమతోడు పిలుస్తాడు రంజముండా ఏం చెప్తాను అవి ఏందా ఇప్పుడు బుక్కుతారే దేవుకవి నా నెత్తిన నా రక్తం నావుతులేవా నా నోట్ వేసుకుంటున్న వాటి నా రక్తం నాకే ఉంటది నువ్వు పోయి ఏం కాదు మామ నువ్వు
కోతి శాస్త్రం కోతి పుట్ట పుట్టినాడు. ఒక్కొక్కడైతే పనికింది కాదు ఐదారు ఒక్కసారి లే, 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 లే. ఆ ఇంటి ముందుకు వచ్చిండు మా చంద్రలేఖ చంద్రలేఖ అయ్యో దాసి ఓయ్! నా భర్త వచ్చింది కాదు. ఏంది ఏందమ్మా ఏందేమని ఎడిదాన్ని ఎక్కిన వచ్చిందో అంటాను. ఏం చేయాలి? ఇగో ఆయన వచ్చేసరికి చెంపుతో మొత్తుతారు చేతులు పట్టుకొని చిల్ల 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 నవ్వుకుంటా పో. ఏంది రోజుకి ఇట్లా నదాక పే చేయాలి ఎందుకు నవ్వుతాను అని ఆయన అంటాడు. ఇక అట్లా కాదయ్యా ఇట్లా నేను పండుకోనంటే కాలక వచ్చి కళ చెప్పింది అయ్యా గుడికాడికి పోదామని కలిసి ఒక్క మాట అను. అయ్యా ఎంతటి మొగోడైనా ఆడదాని మాట కైసుగా అయ్యా మొగోళ్ళ గుణం ఒక్క తీరుగా ఉంటదమ్మా. ఎట్లుంటది ఎన్ని తీరులు ఉంటది? ఇగో మొగోళ్ళ గుణం ఎట్లుంటది అంటే గుట్ట దాడితే గుర్రం గుణం, గట్ట దాడితే గాడిద గుణం, ముడియా ముంగీస గుణం, అడియా నల్లి గుణం, ఏగిలి వారంగానైతే మోగుంచి కాదు ఎర్రికిచ్చ గుణం ఉంటదమ్మా. కోడి కూత పొద్దుకైతే కోతి గుణం ఉంటది. వాళ్ళ తాళ్ళు తెంపితే మరి బట్టవాడి ఓ పట్టవాటిని పాడు గుణం ఉంటది రో. గిరికే గుణాలు అమ్మా ఈ ఒక్క పూట నీళ్ళు పట్టుకొని ఏ మాట్లాడుకో. అనుకుంటే ఓరు వారు అనుకునేది ఏంటిదిరా? అరే రాసే దగ్గర తీసుకుంటారా అంటారా? ఏంద్రో ఇయ్యారన్న భార్య దాచి మొక్క జీవన రెండు తరపు దగ్గర నాకైతే ఏం కావాలి? అమ్మా తల్లులారా భర్త సేవ మించిన భాగ్యము లేదు. భర్త గెదరు ఎప్పుడు పడతావు సాయండే? సాయండే ఎప్పుడు పడతావు సాగుతాను వయ్యారంగా వాళ్ళం అన్నదా మేడం అదే ఎక్కిస్తారు. ఆరామా ఓరామా భర్తకాళ్ళు కలిగిందే ఓరామా భవనాలు తీసుకొచ్చిన భర్తనైనా కిలాచి నవ్వుకుంటా భర్తని ఎదురుకొని ఇల్లు నింపుకున్నాక అనుకున్నది. నా మనసులో మాట నా మనసులోనే ఉంటే నా కోరిక తీరేది కాలిక దేవత వరవెంత పొందేది. నాదా ప్రాణేశ్వర ఏమిటమ్మా ఇవాళ ఆ, ఇంటికి వచ్చిన అవునా? ఇంటికి వచ్చిన మనసు ఆ, దాసి బిడ్డల తరము ఆ, సమ్మాను ఉసురగల్ల దేవతల పూజలో పోతుంది. ఏ దేవుడు అన్న వరం ఇచ్చనా అన్నారు. ఈ యొక్క పాయన అని అన్నారు. ఇయలేదమ్మా అని నేనున్నా. వాళ్ళ నోటికి వచ్చిన మాట ఎందుకవ్వా నీ బతుకు పాడబడ ఇంత సంపాదన ఉండో అన్నారు. అయ్యో నా ఇంట్లో పనులే నన్ను ఇంత మాట్లాడారు అని నేను వలవల 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 వల తేరి కరుగుల పైన మోర్చపోయిన. నాదా మోర్చపోయినప్పుడు నాకు ఒక కళ పడ్డది. కళ అంటే ఏదో కళ కాదు, పీడ కళ కాదు, పిశాచి కళ కాదు, కామిని కాదు, మోహిని కాదు, భూతము కాదు, దయ్యము కాదు. నర్రహడివికి రుజంగట్ల సట్టాడు సముద్రాల ఒడ్డుకు ఉన్నది కాలిక దేవత గుడాట. కాలిక దేవత అటువంటి మాత్రం నేను నా సభల మందు వచ్చి బిడ్డని ఏడుపు బాడని ఇంటికి వెళ్తాను. అన్ని ముళ్ళు గోపురాలు తిరిగి నా గుడి కాడి రాబోతివి, నా పూజ కట్టకపోతివి, నన్ను ఎట్లా మర్చిపోతే బిడ్డ నా అందులో నీకు సంతానం ఉన్నది. మీరు సతీ సమేతంగా వచ్చిన గుళ్ళ పూజ చేస్తే మీకు సంతానం ఇస్తానని పోయినది ప్రాణి రాలా
సత్యడి సముద్రాల మటుకు కాలికి దేవి గుడి ఉంది. ఆ గుడికి ఆడి పూజ చేద్దాం, భార్య భర్తలు సతీ సమేతంగా ఉన్నావు. కానీ బామా ఇవాళ నీతో పాటుగా నేను రాలేను. ఎందుకయ్యా బామా ఇంతవరకు మనము 33 కోట్ల దేవతల పూజలు వినం. పోను 6 నెలలు 6 నెలలు ఒక ఏడాది పొద్దు కలిసింది. ఏడాది పొద్దు పట్టి ఎందుకంటే రాజదేశంలో కూడా ప్రజలు ఏమనుకుంటారు, ఊరేలే రాజు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలు వంగిపోదు. ఊరేలే రాజు ఉత్తముడైతే నెలకు 3 వర్షాలు కురిస్తే అమ్మక పంటలు వండితే ప్రజల కష్టాలు తీర్చాం. ఏడాది బట్టి మనం భార్య భర్తలం అటువంటి కనుక నీవి మన కుటుంబం మరి సమేతంగా మన కొరకే తిరిగినాము. గాని ప్రజల నుంచి నేను ఎప్పుడన్నా పాటలు పడ్డాను పోయి వచ్చినాము. నాకు ఇంకా జమాబంది లెక్కలున్నాయి. బామా నేను రానంటే నువ్వు బాధపడుతున్నావు. కానీ ఒక్క మాట, నువ్వు ఎందుకు బాధపడతావి? నేను ఏడిపితే నాకేమన్నా సంబరమా? బామా ఈ రోజు నువ్వు దాచి వాళ్ళని తీసుకొని పో. నాకు ఖచ్చితంగా కాడ పని ఉన్నది. పోగాని ఒక్క మాట, ఎందుకంటే నా తల్లిదండ్రి రాజు నాకు చెప్పారు వాళ్ళ ప్రాణం మోకముందు. అటువంటి దగ్గర మరి నేను పుట్టింది అగో సీతాదేవి వరాన నేను పుట్టిందట. ఆ సీతాదేవి వరాన పుట్టినప్పుడు అటువంటి ఆ సీతమ్మ వారు ఇచ్చిన ఉంగరము మా తల్లిదండ్రి రాజులు నా ఏలుగు పొడిగారు. బామా ఇదిగో ముద్రిక, ఈ ఉంగరం నీ చేస్తున్నాను. ఇది నీ వెనువెంట తీసుకెళ్ళి ఆ ఉంగరం నీ వెనువెంట ఉన్నంత వరకు నీతో పాటుగా నేను ఉన్నట్టే, ఎటువంటి నీకు భయం లేదు. కానీ బామా ఒక్క మాట, ఉంగరము తీసుకొని ఎట్లా పోతానవో మళ్ళా అదే విధంగా మరి గుడి పూజకు పోయి ఉంగరముతోటి తిరిగి రావాలి. ఒకవేళ ఉంగరం లేకుండా వచ్చినా అనుకో కారణం నీ తలపండి కొట్టి కచ్చిన కాడ గౌడి గుమ్ము కొట్టి గాలి కంట పోపుతా. సరే పర్వాలేదు, వెళ్ళిపోయి రావమ్మా. అయ్యో రాఘవ రామచంద్ర సతీ సమేతంగా కలిసిపోదామయ్యానండి బామా. నేను రాను వీలు లేదు అన్న ఒంటరిగా నేను ఒక్కదాన్ని ఎట్లా పోతానయ్యానంటే నా ఏలుకున్న ముద్రిక నీకు ఇస్తాను, నీ వెంట నేను వచ్చినట్టే అన్నాడు. భర్త మాటకు ఎదురు చెప్పుతలేదు బాలా. ఏలుకున్న సీత ఉంగురము తెచ్చిండు, ఆ భార్య ఏలుకు తొడిగిండు. పూజ సామికున్నది భర్త తీవ్రం వండింది, భర్త సెలవు తీసుకున్నది, బయలుల్ల పెట్టడం ఏ తిరగబోతే ఉన్నది ఆడవిల్ల చంద్రలేఖ. నేను కాళిక దేవత గుడికాడి పోతాను, నా భర్త తీవ్రం ఉన్నది, నా ఏలు ఉంగురం ఆయనది కాబట్టి ఆయన నా ఎంబడి ఉన్నట్టే అనుకో. సీతారామల చెరువుడా నేరలో నేరలో చెట్టు పొడుగు గడ్డి పొడుగు చెట్టు పొరు పెద్ద పుల్లు కొట్టాల్సింది, 4 పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి. శివులకు జంగలు సిక్కైన గడిగి ఉన్నది. అమ్మమ్మ ఏ పులి ఎదురు తెలియదు, ఏ మృగం వాడి కదిలెత్తలేదు, దారి ఇచ్చి పక్కకు జరుగుతాను. రామరావు సీతారా భర్తమాటేదనుకోని రావంగా చిరుచంగరి కీకయారన్నో బ్రహ్మయారన్న పని మీద గంగ ఒడ్డుకున్నది కాళికా దేవత గుడి. గుడి గంగ చూసింది గుండెల ధైర్యం కలిగిన బాల
కొడుకో మా తల్లి భవాని భక్త సింతాలని భవరం భాషాంబవి మాతా ప్రీత లోకమాత ఇంత దూరం నుండి అంత దూరం వచ్చి నాకు సబరవన్న మాట చెప్పిన సక్కనైన తల్లి ఆడవిల్ల గుడి కాడికి వచ్చింది గంగల నీళ్లు తెచ్చింది విగ్రహాన్ని అడిగింది ఆ విగ్రహాన్ని నిరోధేతం నీళ్ళు కూడా ఒక చేత ఇడ ఒక చేత గావుపిల్ల ఒక చేత గట ఒక చేత సురకత్తి ఒక చేత సూలమ్మ ఒక చేత మలికత్తి ఒక చేత బాణం ఒక చేత బొట్టు ఒక చేత పోన ఒక చేత 12 అస్తములతోటి ఉన్నది ఆ మాత కాళికా మాతని కళ్ళ చూసింది విగ్రహాన్ని కడిగి ఆ గుడిని సురిగంధ శుద్ధి పెట్టి నిమ్మకాయల నోటి ఒక నిమ్మకాయ దండ కూర్చున్నది నిమ్మకాయల దండ వేసింది కాళిక దేవతకు పూలు పత్తిరులతోటి ఆరతి కపూర బిల్లలు వెలిగించి అగరు వస్తువుల పొగలు లేపి అమ్మమ్మ అమ్మయ్య సాక్షి సాంబరేని పొగలు లేపి పాలకాయలు చోట పెట్టి ప్రదక్షిణ పెట్టింది అమ్మా ముగ్గురు మూర్తుల గన్న మూల కుటుంబ పరమ దేవతల గన్న పంచ కళ్యాణి అష్టదిబ్బాలకుల సూర్య చంద్రరాజుల సృష్టించిన మాతవమ్మ కాళికాదేవి కాళి మా కాళీ దేవి కరానించు భవాని కాళి మా కాళీ దేవి కరానించు భవాని ఒక్కరు రోజున కోడి పుందులు కొమ్ములు తిరిగిన గొర్రె పోతులు ఒక్కరు రోజున కోడి పుందులు కొమ్ములు తిరిగిన గొర్రె పోతులు ఎక్కడ ఉన్నవమ్మా కరుణించవాని కాయలు కొట్టి పరిరక్షణ కొట్టి పొరుదండాలు పెడుతుంది కాలిక మాత కాడ కాలిక జీవితం ఆ పొరుదండాలు పెట్టి తల్లి జీవిని దొరకబట్టి ఓ బిడ్డ నాకు వెనుక అమృతమావిడి వృక్షం ఉన్నది అమృతమావిడి వృక్షం మీద తొడిమి ఒక్కటే కానీ ఫలములు 2 తెచ్చుకో బిడ్డ నీ చెంపదెబ్బ కొట్టి మేలుకొని తిందమ్మా తెలియబడ్డది మళ్ళా చూస్తే మరి జ్ఞానం మేకపిల్ల లేదక్క మన నల్లదలకే నెల మానవుడు లేదు కాలిక దేవత నాతోటి మాట్లాడింది కాలిక దేవత కాళ్ళకేడు నమస్కారం చేసి దబా 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 కుడి వెనక గుడికి వచ్చింది చూస్తే అరవై కొనలతోటి అందమైన అమృతమావుడి వృక్షం ఉన్నది వృక్షం మీద పండ్లు చూడబోతే ఒకసారి బొమ్మల్లా తొడిమి ఒక్కటే కానీ ఫలములు 2 అందుకని సతీ సమేతంగా రమ్మని అన్నది తల్లి నేను సతీ సమేతంగా రాపోతే ఆ చెట్టు ఎక్కాలంటే నేను ఆడవిల్లనైతే భగవంత నా భర్తను తీసుకొని రానందుకు శిక్ష నేనే ఆ చెట్టు ఎక్కాలనుకున్నది కట్టిన బట్ట కాశపూసినది కట్టిన బట్ట కాశపూసిన ఆడవిల్ల చూడు ఎట్లా ఎక్కుతున్నది వృక్షము ఊడుతోలే వృక్షం పల్లి పిల్లము ఆ పిల్ల బాబుతో
ఒకసారి గుమ్మల్లాకు అందరామే వచ్చి అమృతమావిడి పరవులు అందుకుంటూ ఉన్నారమ్మ చెట్టుదారి కిందికి వచ్చానమ్మా చెట్టు ఎక్కడా మొదలకు దండం పెట్టింది చెట్టు దిగినాక ఆ ఫలములు తెంపుకొని పోతాను అవ్వా నీ బాకిల పడిపోతాను అని ఆ చెట్టు మొదలకు నమస్కారం చేసింది ఫలములు పట్టుకొని కాలికి దేవత విగ్రహం కాడికి వచ్చినది కాలికి దేవత పాదాల కాడ పెట్టి నమస్కారం చేసింది అబ్బబ్బా ఈశ్వర నీకు ఓళ్ళేసుకున్న ఓడికి మరక నేను కొంగులేసుకున్న కొంగు మరక గంగ వేడికి వచ్చింది గంగల పండుగ పట్టేనా సొనంటిన ఉంగురం జారి గంగలో పోతుంది ఓ దేవుడు గంగలో పోతుంది ఎప్పటికేరు ఉంగురం ఉన్నదైతే నా ఉంగురం ఎన్నో పెయిందని నడిపించు ఆరు వెళ్ళకి ఏర్పడతలేదు సొనంటిన ఉంగురం జారి గంగల పడ్డది మరి పండు దొరికిన పావుల మీద ఉన్నది పండు కడుకున్నది పట్టుకట్టి పుడికలు అని చేస్తుంది గంగబడ్డు కట్ట ఉండే గంగబడ్డు కట్టింది తల్లి కానీ ఆ గంగబురం డొల్లుకుంటూ పోతాడు నీళ్ళ తలకున పడుతున్నాడు గంగలో ఉన్నది మచ్చ మచ్చానగా శాప ఏదో పురుగు పోతుందనుకుని ఉరికొచ్చి పొంగురాన్ని మింగుతున్నది పొంగురం మింగి తెలియదు శాప మింగింది తెలియదు నాడి వీళ్ళకు పోతాళ్ళు ఫలములు దొరికిన పార్వతి ఏమి చేస్తున్నది ఈ ఫలములు ఇక్కడ అనుభవించుతా అనుభవించితే అలనాడు పార్వతీదేవి 3 గడియల సెలవు అడిగితే 30 గడియల సెలవు పెట్టిండు పరమేశ్వరు గుడ్డి జంగ విషయం మీద అడవిలో ఫలమిస్తే తీసుకున్నది అరటి చెట్టు శపనం వల్ల ఆ పరమాత్ముడు మరిచిపోయి రంకులకు గర్భిణి చేసుకున్నామని పార్వతినే నింగిలు పెట్టి నేనెంత అదన ఆడిదాన్ని నరమానవరాలు నేను ఇవాళ ఈ పొలములు ఇక్కడ తినిపోతే ఇంటి వేటలకు గడియలు అయిపోయి ఎక్కడ చేసుకున్నవే గర్భిణి నా భర్తనుకున్నా నన్ను లోకం అంటుంది ఈ పొలంలో వంట పోయి నేను నా ఇంట్లో దేవుని పోటు కాడ పెడితే నా భర్త చేతులతోటి తీసి నా చేతికి ఇచ్చినాక నేను అనుభవించాలనుకోని ప్రకారం కాలికి దేవునికి నమస్కారం చేసుకొని ఎదురున్నది అల్లే కన్నీరు పెడుతున్నా పట్టడమ్మో నా పల్లెల్లో
నా పట్టణాలలో నాడు రాను 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 వాళ్ళ భవనాలు చెంతలు చేరుకున్నాం. భర్తను పిలుచుకున్నది నాదా నా ప్రాణ వల్ల పక్కాలిక దేవత ఇచ్చిన వరం ఫలం కదయ్యా అన్నది. తినకపోయిన బామానంటే నాదా నీ చేతులతోటి నాకు ఇస్తేనే నేను అనుభూతి చేస్తాను అన్నది. ఆ కాలిక దేవతని అది చేసిండు, ఆ ఫలములు తీసిండు, భార్య చేతికి ఇచ్చిన నీ చేతికి ఇచ్చిన ఉంగరం నా చేతికి ఇవ్వని ఆ భర్త అడగలేదు. నీ ఉంగరం నాకెందుకు పడవయ్యా అని అడవిలో చూసుకున్నది కాలేదు. భర్త ఇచ్చిన పిల్లలు కళ్ళ కట్టుకొని అనుభవించుకుతున్నది అడవిలో. దాసి బిడ్డలు ధర్మకాంతాలు అడుగులు నిమ్మ తంగ పోవాలి. నేను వర్గవంతురాలు నాకు చెప్పవా? ఇట్లా సింగులు పట్టుకో. నేనెంత ఎత్తున నువ్వు కూడా అంతే ఎక్కువ తక్కువ సుమి. ఇగో అగ్గి టేస్ట్ అనుకో కాను పలక పిత్తిర్లాగే నువ్వు ఏ గడియలో పుట్టావు నువ్వు? ఇగో తెలిసి అనుకో. ఇక నువ్వు అల్కా కాను పైతే ఇక నువ్వు నార్మల్ అయితే నార్మల్ చూస్తున్నారు ప్రసిద్ధి అయితే అమ్మా ఓ బిడ్డ నాకేందో కానీ నా చేతులు అనుకునే వారి పిల్లే పిత్తల కోసాడు కాదురా. పిల్లి పిత్తల కూర అంటే ఉల్లిగడ్డల కూర. నేను ఏ కూర అయినా సై ఉంటే చేస్తుంటుందమ్మా. నేను అంటే చిన్నప్పుడు పీవీస్ కింద ఏ కూర అయినా నోట్ చేసుకుని రెడీ అయిపోతుంది. అందుకే నెరవగల కాచి పెడితే లాభం లేదు. ఓడి మెచ్చిన ఓడి మోసారు వంట దాకా ఉండే మనంతా మనకి ఇస్తున్నా కాశపడండి. అమ్మా ఇంత చల్లబట్టుంటే ఏం చేయాలవా? ఎంతైనా తాగిన మొగుడికి సెలవు అయిపిస్తే నేను కూడా అయింది అనుకోని నేను 12,000 కట్టుకొని ఆదివారం పరకాల అంగడి దున్నపోతులు పట్టుకొని